ఆ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ కుతకుతలాడిపోతూనే ఉంటాయి. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంతో ఒంగోలు రాజకీయం రసవత్తరంగానే ఉంటుందా? ఒకే ఒరలో ఉన్న ఆ రెండు కత్తులు రాజకీయం పోరులో మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారా? విభేదాలు మరచి సమన్వయంతో పనిచేయాలని అధినేత చెప్పినప్పటికీ నేతల తీరులో మార్పు రావడం లేదా? ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఒంగోలులో రగడ అనగానే దామచర్ల, బాలినేని మధ్య అంతర్యుద్ధం గుర్తొస్తోంది. అవును, దశాబ్దాలుగా దామచర్ల జనార్దన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చగడ్డి సైతం భగ్గుమంటోంది. వీరిద్దరూ ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయ అగ్గి రాజేస్తూనే ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల, ఇటీవలే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని మధ్య రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పు నిప్పులా ఉంటారని ముద్రపడిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం కూటమి సర్కార్లో ఒకే గొడుగు కింద ఉన్నారు. అయినా వీరి వైరం ఏమాత్రం ఆగేలా కనిపించటం లేదు. దామచర్ల, బాలినేని మధ్య ఇటీవల కాలంలో మాటలు తూటాల్లా పేలుతూనే ఉన్నాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లో ఒకటైన జనసేనలోకి బాలినేని చేరబోయే ముందే ఈ ఇద్దరు నాయకుల మధ్య జరిగిన మాటల యుద్ధం రాజకీయ మంటలు రేపుతూనే ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరే సమయంలో ఆయన అభిమానులు బాలినేని జనసేన పార్టీలో చేరటాన్ని స్వాగతిస్తూ ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో బాలినేనితో పాటు దామచర్ల జనార్దన్ ఫోటో కూడా ఉండటాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. మున్సిపల్ అధికారుల సమక్షంలో ఫ్లెక్సీలను తొలగించారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారుతున్న బాలినేని దామచర్ల జనార్దన్కు క్షమాపణ చెప్పి పార్టీలోకి రావాలని డిమాండ్ చేశారు. బాలినేని జనసేనలోకి వచ్చిన దామచర్ల అనుమతితోనే పనిచేయాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తి లేదంటూ ఆ సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ కార్యకర్తలు. ఇలా ప్రారంభమైన ఫ్లెక్సీల రగడ ముగియక ముందే అవకాశం దొరికినప్పుడల్లా దామచర్ల బాలినేనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆ మాటలకు బాలినేని సైతం కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే కూటమి నేతల్లో ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల మార్కాపురం వచ్చిన జనసేనాని కూటమిలోని నాయకులు సమస్యలను అధిగమించి అందరూ కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. అయితే ఇంతటితో బాలినేని దామచర్ల మధ్య వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ అదెక్కడా ఆచరణలో అమలు కావటం లేదట. దామచర్ల, బాలినేని మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే తాజాగా మళ్లీ ఫ్లెక్సీల రగడ రాజుకుంది. ఈ నెల 24న డిప్యూటీ సీఎం పవన్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా సినిమా ఫ్లెక్సీలను బాలినేని అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఫోటోలను బాలినేని అభిమాన సంఘం ఏర్పాటు చేసింది. ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్, మంగమూరు రోడ్డు, సౌత్ బైపాస్, చర్చ్ సెంటర్లోని ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను నెలకొల్పారు. అయితే ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలను తొలగించడంపై బాలినేని అభిమానులతో పాటు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం అంటే పవన్ను అవమానించడంతో సమానమని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా బాలినేని ఫ్లెక్సీలు తొలగించడం దారుణమని ఆగ్రహం చెందారు. ఫ్లెక్సీల తొలగింపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అందుకు బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కూటమి అధిష్టానం వీరి వ్యవహార శైలికి చెక్ పెట్టేందుకు ఎలా వ్యవహరించబోతోంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. నేతల మధ్య కొనసాగుతున్న వార్తో రానున్న రోజుల్లో జిల్లాలో, ప్రధానంగా ఒంగోలులో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగనున్నాయోనన్న చర్చకు తెరలేచింది.